గడిచిన 3 నెలలు అంటే ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ప్రపంచంలో చాలా జరిగాయి. టెక్నాలజీ నుంచి రాజకీయాల వరకు ఎన్నో కీలకమైన మార్పులు చూశాం. సో ఈరోజు మనం ఈ త్రైమాసికంలో జరిగిన కొన్ని చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన సంఘటనలను ఒకసారి చూసేద్దాం. రెడీగా ఉండండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేనండి ఒక ఏఐ, ఏకంగా క్యాబినెట్ మంత్రిగా పనిచేయడం ఊహించగలమా? కాని అల్బేనియాలో ఇది నిజమైందే. డియల్లా అనే ఏఐ ఇప్పుడక్కడ ప్రభుత్వంలో భాగం, అంటే పాలసీ నిర్ణయాల్లో కూడా పాలుపంచుకుంటుంది. మరిది భవిష్యత్ పాలనకు ఒక సూచన? మన తెలివికి మెషిన్లు హెల్ప్ చేస్తాయా లేక పోటీ వస్తాయా? అది టెక్నాలజీ సంగతైతే, ఇటు ఇండియాలో డిఫెన్స్ రంగంలో ఒక పెద్ద సంచలనం. పేరులోనే ఉంది, ధ్వని. శబ్దం కన్నా ఎంతో వేగంగా దూసుకుపోతోంది. ఇది మన దేశపు మొట్టమొదటి హైపర్సానిక్ వాహనం. ఇది మన దేశ రక్షణ సామర్థ్యాన్ని ఎంతలా మార్చేస్తోందో, ఫ్యూచర్ యుద్ధతంత్రంలో దీని రోల్ ఏంటో ఆలోచించాల్సిన విషయమే. ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు డిఫెన్స్. ఇలాంటి సీరియస్ విషయాల మధ్య మన ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో కూడా ఒక పెద్ద న్యూస్ ఉంది. ఈ త్రైమాసికంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత ధనిక నటుడిగా నిలిచారు. ఇది ఇండియన్ సినిమా గ్లోబల్ స్టేజ్పై ఎంత పవర్ఫుల్గా ఎదుగుతోందో చెప్పటానికి ఒక ఉదాహరణ. సరే, ఇవి జస్ట్ ట్రైలర్స్ మాత్రమే. అసలు విషయాల్లోకి వెళ్దాం. సరే, ఈ 3 నెలల జర్నీని మనం ఎలా చూడబోతున్నామో చూద్దాం. ముందుగా ప్రపంచ వేదికపై మన దేశం ఎలా నిలిచిందో చూస్తాం. ఆ తర్వాత దేశంలో జరిగిన మార్పులు, టెక్నాలజీలో వచ్చిన అద్భుతాలు, మన క్రీడా విజయాలు, ఇలా అన్నింటినీ కవర్ చేద్దాం. ఇక మొదలు పెడదామా? ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది. ఈ 3 నెలలు మన దౌత్యానికి, మన అంతర్జాతీయ సంబంధాలకు చాలా చాలా కీలకమైనవి. ఈ సమయంలో గ్లోబల్ స్టేజ్పై మన వాయిస్ని మనం ఎంత బలంగా వినిపించామో ఒకసారి చూద్దాం. చూడండి, మనం కేవలం మీటింగ్స్కి వెళ్లడం మాత్రమే కాదు, అక్కడ మన మాట వినిపించేలా చేసుకుంటున్నాం. విఎస్సిఓ, ఆసియాన్ లాంటి పెద్ద సమిట్స్ నుంచి ప్రతిష్టాత్మకమైన యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వరకు మన ప్రభావం ప్రతిచోటా కనిపిస్తోంది. ఇది గ్లోబల్ పాలసీ మీటింగ్లో మన రోల్ పెరుగుతోందనడానికి ఒక క్లియర్ సైన్. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఒకవైపు మనం ఇన్నోవేషన్లో దూసుకెళ్తున్నాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 38th ర్యాంక్. ఇది చాలా గ్రేట్. కానీ ఇంకోవైపు చూస్తే మన పాస్పోర్ట్ పవర్ ఇంకాస్త పెరగాలి. ఈ 2 ర్యాంకులు మన బలాన్ని, మనం ఇంకా ఫోకస్ చేయాల్సిన విషయాల్ని రెండింటినీ అద్దం పడుతున్నాయన్నమాట. అయితే అభివృద్ధి అంటే అన్నీ మంచి ర్యాంకులే కాదు కదా, కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన 102వ ర్యాంకు మనల్ని ఆలోచింపజేసే విషయం. ఇది మనం పరిష్కరించాల్సిన ఒక పెద్ద సమస్య అని గుర్తుచేస్తోంది. ఈ టేబుల్ చూస్తే మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో చాలా క్లియర్గా తెలుస్తోంది. సరే, ప్రపంచ స్థాయిలో మన స్థానం ఎలా ఉందో చూశాం కదా. మరి మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఏం జరిగింది? ఇప్పుడు మన ఫోకస్ అంతా దేశీయ పరిణామాలపైనే. ఎందుకంటే ఇక్కడ జరిగే మార్పులే కదా మనందరి జీవితాలను నేరుగా టచ్ చేసేవి. మన న్యాయ వ్యవస్థలో ఒక కీలకమైన మార్పు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి కొత్త చీఫ్ జస్టిస్ వచ్చారు. జస్టిస్ సూర్యకాంత్ గారు మన 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో వచ్చే తీర్పులు దేశ భవిష్యత్తుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఇది మన జ్యుడిషియరీలో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అయినట్లే. ఒకవైపు న్యాయ వ్యవస్థలో మార్పు అయితే, ఇటు పరిపాలన, ఆర్థిక రంగాల్లో కూడా 2 పెద్ద డెవలప్మెంట్స్ జరిగాయి. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యారు. అదే సమయంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలపై ప్రభావం చూపే 8వ పే కమిషన్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ 2 రాబోయే రోజుల్లో చాలా కీలకమైనవి. ఇది నిజంగా ఒక మంచి వార్త, ఒక సామాజిక మార్పుకు నిదర్శనం. ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లా బాల్య వివాహాలు లేని జిల్లాగా నిలిచింది. ఇది కేవలం ఆ ఒక్క జిల్లా గురించే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి మార్పు కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషన్. సామాజిక మార్పులే కాదు, ఈ త్రైమాసికం టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్పెషల్. ఎన్నో మొదటి విజయాలకు, అంటే ఫస్ట్స్కి సాక్షిగా నిలిచింది. ఆ అద్భుతాలేంటో ఇప్పుడు చూసేద్దాం. 19,400 అడుగులు ఊహించుకోండి, అంత ఎత్తులో ఒక రోడ్డు. మన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ రోడ్ని నిర్మించి ఒక చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఒక రోడ్డు కాదు, మన ఇంజనీర్ల పట్టుదలకు, వాళ్ల ప్రతిభకు ఒక పెద్ద సెల్యూట్. హైపర్సానిక్
ఈ పదం మనం ఈ మధ్య బాగా వింటున్నాం. అసలు దాని అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే సౌండ్ స్పీడ్ కన్నా 5 రెట్లు వేగమనమాట. ఈ టేబుల్ చూస్తే ఆ వేగాల మధ్య డిఫరెన్స్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. డిఆర్డిఓ వాళ్ల ధ్వని మన డిఫెన్స్ సిస్టమ్ని ఎంత ఫాస్ట్గా, ఎంత పవర్ఫుల్గా మార్చబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఈ 3 నెలలు మేడ్ ఇన్ ఇండియాకు నిజమైన పండగలాంటివి. మన సొంత యాంటీబయాటిక్, మన సొంత మైక్రోప్రాసెసర్, మన సొంత యాంటీ డ్రోన్ సిస్టమ్, ఇలా ఒకటేంటి ఎన్నో ఫస్ట్స్ నమోదయ్యాయి. ఇవన్నీ ఆత్మనిర్భర్ భారత్ వైపు మనం వేస్తున్న బలమైన అడుగులు. ప్రతి ఆవిష్కరణ ఒక మైలురాయి. ఓకే, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యి కళలు, క్రీడలు, అవార్డుల గురించి చూద్దాం. ఈ విభాగంలో మనం మన విజయాలను సెలబ్రేట్ చేసుకుందాం. సినిమా నుంచి సోషల్ సర్వీస్ వరకు మనవాళ్లు అన్ని చోట్లా సత్తా చాటారు. మోహన్ లాల్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే, ప్రథమ్ సంస్థకు రమన్ మెఘసేసే. ఇవి కేవలం అవార్డ్స్ కావు, మన టాలెంట్కి, మన సేవకు దక్కిన గుర్తింపు. ఇక లాపతా లేడీస్ లాంటి సినిమాలు మన సినిమా స్టాండర్డ్స్ని ఇంకా పెంచుతున్నాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్ప వ్యక్తులకు, వాళ్ల పరిశోధనలకు అత్యున్నత గౌరవం దక్కింది. వెనిజులాలో డెమోక్రసీ కోసం పోరాడిన మరియా కొరినా మచాడోకు శాంతి బహుమతి, కెమిస్ట్రీలో అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన వాళ్లకు నోబెల్. ఇవన్నీ ప్రపంచ గతిని మార్చే సంఘటనలు. ఇక క్రికెట్ విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు, మన ఫ్యాన్స్కి ఇది పెద్ద పండగే. ఆసియా కప్ మళ్లీ మనదే. ఇది మన 9వ టైటిల్. ఈ చార్ట్ చూస్తేనే అర్థమవుతుంది ఈ టోర్నమెంట్లో మన డామినేషన్ ఏ రేంజ్లో ఉందో. టీమిండియాకు కంగ్రాట్స్. ఈ విక్టరీ దేశమంతటికీ మంచి జోషిచ్చింది. సరే, ఇన్ని విషయాలు చూసాం కదా, రాజకీయాలు, టెక్నాలజీ, అవార్డులు, అసలు వీటన్నిటినుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ త్రైమాసికం మనకు ఏం చెప్తోంది? ఇప్పుడు ఆ బిగ్ పిక్చర్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 60,000 కోట్లు. ఈ నంబర్ చూడగానే చాలా పెద్దదిగా అనిపిస్తోంది గదా. ఇది కేవలం డబ్బు కాదు, మన యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం పెడుతున్న ఒక పెద్ద పెట్టుబడి. ఈ పీఎం సేతు స్కీమ్ ద్వారా దేశంలోని 1000 ఐటీఐలను మోడర్న్గా మార్చబోతున్నారు. ఇది ఫ్యూచర్ జాబ్స్కి మన యూత్ని రెడీ చేస్తుంది. చూశారుగా, మన సొంత టెక్నాలజీ నుంచి గ్లోబల్ స్టేజ్పై మన ముద్ర వరకు ఈ 3 నెలల్లో ఎన్నో జరిగాయి. మరి ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు కదా. ఈ స్పీడ్తో, ఈ మార్పులతో రాబోయే త్రైమాసికంలో ఏది మనల్ని ఎక్కువగా ప్రభావితం చేయబోతోంది, ఏది పెద్ద న్యూస్ అవ్వబోతోంది? ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.